కేసుకు సంబంధించి అమ్మో ఎమ్మెల్యే అనే పేరుతోని ప్రతిరోజు కూడా ఒక ఎమ్మెల్యే అవినీతి భాగోతాన్ని ఆంధ్రజ్యోతి ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ టైప్లో ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ వస్తుంది. మనం చూసినట్లయితే కూడా ఈ వార్తను ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. బొక్కుడులో గజకేసరి అమ్మో ఎమ్మెల్యే అంటూ కూడా మనం చూస్తున్నాం. అప్పనంగా దోచేస్తున్న ఎమ్మెల్యే భూముల సెటిల్మెంట్కి వస్తే స్వాహానే. ఇక్కడ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఎవరో కాదు, ఇక్కడ పేరులోనే ఉంది బొక్కుడులో గజకేసరి అంటే గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ బ్రదర్ అయిన అప్పల నరసయ్య అనుకోవాలి. ఆయనకి సంబంధించిన వార్త అయితే హైలైట్ చేస్తున్నారు. చౌక ధరకు 100 ఎకరాల సొంతం, బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ సొమ్ముతో పక్కనే రోడ్డు వేయించి భూములు పెరిగేలా చేసేలా ఎత్తుగడ, ఇసుక క్వారీ మాఫియాలకు అండ, కాంట్రాక్టర్లు కమిషన్లు ఇస్తేనే పనులకు ఆయన అనుమతులు ఇస్తున్నారు అనే వార్తను కూడా ఇచ్చున్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఆయన రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన అప్పల నరసయ్య సోదరుడు రాష్ట్ర స్థాయిలో కీలక పదవిలో ఉన్నారు. ఆయన సోదరుడు బొత్స మంత్రిగా కూడా ఉన్నారు. అయితే స్థానికంగా సెటిల్మెంటు దందాలు చేయడంలో ఎమ్మెల్యే పేరే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. తన అన్న తరపున నియోజకవర్గంలో అన్ని వ్యవస్థలను తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. చీమ చిట్టుకుమన్నా ఆయనకు తెలియాల్సిందే. సదరు నాయకుడు అక్రమార్జనకు నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న ఏ ఆదాయ వనరును కూడా వదిలే ప్రసక్తే లేదు. భూముల వ్యవహారాలను సెటిల్మెంట్ చేయడంలో దిట్ట, ఇష్టారాజ్యంగా కొండలు తవ్వేస్తున్నారు. ఆయన కన్సన్నల్లో అడ్డగోలుగా ఇసుక తరలిస్తున్నారు. అవినీతి సంపాదనతో కోట్లు వెనకేసుకున్నారు. ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్న ఈ నేతను మరోసారి కూడా టికెట్ ఖాయమైంది. బొత్స తమ్ముడికి టికెట్ ఖాయం చేయకుండా ఇంకెవరికి చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇన్ని అక్రమాలకు ఆయన పాల్పడుతున్నా బట్ తన అన్న అండతోని ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డి మరోసారి టికెట్ కేటాయించారు అనే అంశాన్ని ప్రధానంగా ఈ రోజున ఆంధ్రజ్యోతి హైలైట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది.